దేవునికి మహిమ కలుగును కాక. ఈ దిన వాక్యము విలాప వాక్యములు 5వ అధ్యాయము 1 వచనం నుండి ప్రారంభించుకుందాం. ప్రభును రక్షకుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి విలాప వాక్యములు ఆ యొక్క యెరూషలేము పట్టణం యొక్క పతనాన్ని గురించి, ఆ ప్రజల యొక్క మరి వారు అనుభవించిన బాధని గురించి విలాప వాక్యములు వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. వారు ఎంతగా బాధను అనుభవించారో, పాపం వలన ఎంత తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు కలుగుతాయో, ఎలా సమస్తాన్ని కోల్పోతారో, మరి ఆ కోల్పోయిన వారి పరిస్థితి, వారి యొక్క హృదయ వేదన ఏ రీతిగా ఉంటుందో ఈ యొక్క విలాప వాక్యములలో మనం చూడగలిగాం. అయితే మరొకటి ఏంటంటే, వారికి ఒక నిరీక్షణ కూడా వారు మరి తెలియపరుస్తున్నట్లు కూడా చూస్తూ ఉంటున్నాం. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, కరువు ఖడ్గమైనప్పుడు వారు ఏం చేశారో కూడా మరి మనము ఈ యొక్క వాక్య భాగం నుండి తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 5వ అధ్యాయం మనకి ఏమని తెలియచేస్తుంది అంటే, ఇర్మియా యొక్క ప్రార్థనను మనకు తెలియచేస్తుంది. సో ఇబ్బందికరమైన కరువుకరమైన పరిస్థితులలో ఇప్పుడు ప్రపంచం ఏ రీతిగా ఉందో, అప్పట్లో కూడా వారి యుద్ధ వాతావరణములతో మరి సమస్తాన్ని కోల్పోయిన వారిగా ఉండి, మరి చాలా బలహీనులైపోతున్న సమయంలో మరి ఆ యొక్క ఇర్మియా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు, అట్టి ప్రార్థనను మరి మనము ఈ యొక్క ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ధ్యానించగలం. ప్రార్థన అంటే, దేవుడికి అన్నీ తెలుసులే, మరి నా పరిస్థితి దేవుడికి తెలియదా, నా స్థితిగతులు దేవుడికి తెలియదా, మరి నా సమయం కూడా కొంచెమే ఉంది, మరి ఇతర పనులకు నా సమయాన్ని అధికంగా నేను పెట్టుకోవాలి, ప్రార్థనకు సమయం ఎందుకులే అని అనుకునే వారికి ఈ ప్రార్థన చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని సముఖంకి వచ్చి ప్రతిదీ మనము దేవుని సముఖంలో వేడుకోవాలి. ప్రియులారా, ఈ ప్రార్థనను మనం గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారు అనుభవిస్తున్న ప్రతి బాధను మరి దేవుడికి వారు తెలియచేస్తూ ఉంటున్నారు. తెలుసు, దేవుడికి తెలుసు, సమస్తము తెలుసు. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. అయినా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చాడు. అంత మాత్రమే కాకుండా అడుగు ప్రతివాడు పొందుకొనునని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలలో సెలవిచ్చిన రీతిగా ప్రతిదాన్ని మనము మరి ఆలోచించి దేవుని సముఖంలో అడగాలి. విడుదల కొరకు అడగాలి, క్షేమము కొరకు అడగాలి, అవసరతల కొరకు మనం అడగాలి. అడగడంలో తప్పు లేదు. సమయాన్ని తీసుకొని మరి మనము దేవుని సముఖంలో అడిగినప్పుడు నిశ్చయముగా ఆన్సర్ పొందుకుంటాం. ఇక్కడ ఇర్మియా అడుగుతూ ఉన్నాడు. తన పరిస్థితి అంతా కూడా దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. వారు అనుభవిస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, వారు కోల్పోయిన దాన్ని అంతటిని కూడా ప్రభు పాదాల చెంత పెడుతూ ఉంటున్నాడు. అలా పెట్టడం వలన, ప్రతి విషయం దేవునికి తెలియచేయడం వల్ల, అమ్మా నా దేవునికి నేను నా ప్రతి విషయం తెలుపుకున్నాను, ఆయన ఖచ్చితంగా ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ మనలో పుడుతుందండి. అందుకే మనం అడగాలి. ప్రతి విషయాన్ని దేవుని చెంతకు తీసుకురావాలి. నా ప్రభుకు తెలుసులే అన్నీ, నాకు డ్యూటీకి టైం అవుతుంది, కాలేజ్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది, లేదా ఇంటి పనికి టైం అవుతుంది అని కొన్ని ప్రార్థనలు, కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పకుండానే మన ప్రార్థనను ముగించేసుకుంటాం. ఎంతసేపు ప్రార్థన చేసేది అని కుటుంబ సభ్యులు అనొచ్చు, కానీ మరి మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాం అది మనకు మాత్రమే తెలుసు కదా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని మనము ప్రతి విషయాన్ని దేవుని యొక్క సముఖంలో పెట్టాలి, ప్రభుని అడగాలి. అడిగి పొందుకోమన్న దేవుడు మనకున్నాడు. మనం అడుగున దానికంటేను, ఊహించు దానికంటేను అత్యధికముగా మరి అనుగ్రహించగలిగిన దేవుడు మనకున్నాడని ఎఫెసీ 3:20లో మనం 21లో చూస్తాం. కాబట్టి ప్రియులారా, అడిగి పొందుకోవడంలో తప్పు లేదు కదా. మన పరిస్థితులు దేవునికి అప్పచెప్పడంలో తప్పు లేదు. ఎవరెవరికో చెప్తూ ఉంటాం, మనుషులను ఆశ్రయిస్తుంటాం. అయ్యో ఫలాని వ్యక్తికి చెప్తే మరి ఆయన ఏదో సహాయం చేస్తాడు, లేదా ఈ వ్యక్తికి చెప్తే మరి ఏదో ఒక సలహా ఇస్తారు. అన్నిటికీ ముందుగానే ప్రభు దగ్గర నుండి సలహా పొందుకోవాలి. ప్రభు సముఖంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. ఏదైతే ప్రభు సముఖంలో పెడతామో నిశ్చయముగా తగిన సమయంలో, ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్, తన సొంత సమయంలో సో ఆయన అన్ని విషయాలకు తగిన జవాబు
ఖచ్చితంగా ప్రభు మనకిస్తాడండి. సో నా విషయంలో నేను అన్ని విషయాలు ప్రభువుకు చెప్తూ ఉంటానన్నమాట. సమయం వచ్చినప్పుడు అద్భుతంగా అవి అనుగ్రహించబడతాయి. అయ్యో! ఎప్పుడో ప్రార్థన చేశాను, ఇప్పుడు దేవుడిచ్చాడు. అవును, మనం ఎప్పుడో ప్రార్థన చేస్తాం, మర్చిపోవచ్చు కొన్ని విషయాలు. కానీ తగిన సమయంలో దేవుడు మనకు ఆన్సర్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అందుకని సమయం ఉన్నప్పుడే మనము ఏది అవసరమో, మనకి ఏది కావాలనో, ఎలాంటి నడిపింపు అవసరమో, ఏ రీతి అయిన మార్గంలోకి మనం వెళ్ళాలనో ఇవన్నీ ప్రభు చెంతకు తీసుకొని రావాలి. ఇశ్రాయేలీలు వారు అనుభవిస్తున్న వెట్టి పనులను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారి మధ్యకు దిగివచ్చి వారికి ఒక విమోచకుడైన మోషేను అనుగ్రహించి వారి ప్రార్థననైన లక్ష్యం ఉంచాడు ప్రియులారా. మరి 2వ అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా. అలాగే మరి మనము కూడా మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఇర్మియా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క అధ్యాయములో, చివరి అధ్యాయము విలాప వాక్యములు 5వ అధ్యాయములో మరి మనము చూడగలము. ఈ ప్రార్థన ఏ రీతిగా ఉంది అంటే, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు కదా. సో దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము అంటున్నాడు. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము కదా. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. సో తండ్రిగా దేవుడు వచ్చి వారికి సహాయకుడిగా ఉంటున్నాను అన్నప్పుడు వారు తిరస్కరించారు. ఎన్నో మార్లు దేవుడు వారికి మరి ప్రవక్తలు, తెల్లవారుజామున ప్రవక్తలను వారి మధ్యకు పంపి వారితో మాట్లాడుతూ ఉంటే మాకొద్దు, ఆయన మాటలు వద్దు అన్నారు. ఇప్పుడు శ్రమల పాలైన తర్వాత మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి. చూసారా వారి పరిస్థితి ఏ రీతిగా మారిపోయిందో. వారి పరిస్థితి అంతటిని కూడా పూసగుచ్చినట్టు మరి ప్రార్థనలో చెప్తూ ఉన్నాడు. సో ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి, మమ్మను తరుము వారు మా మెడల మీదికి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము కదా. మా తండ్రులు పాపము చేసి, మనం అనుకుంటాం అయ్యో నేను చేసిన పాపం నా వరకే అని, కానీ మరి పిల్లల మీదికి ఆ పరిస్థితి వస్తూ ఉంది. మరి మనము పాపం చేస్తే పిల్లల మీదకి దీవెన రాదు కదా. ఒకవేళ వారు దేవుని నమ్ముకొని మరి మంచిగా ఉంటే పర్వాలేదు, కానీ లేనట్లయితే ఈ శాపం అనేది ఆటోమేటిక్గా వారి మీదికి పాసన్ అయిపోతుంది. ప్రియులారా చూడండి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగల వాడెవడిను లేడు. అవును, దేవుని విసర్జిస్తే ఏమైపోతారు? దాసులే మనకు ప్రభువులైపోతారు. వారి వశము నుండి మరి ఎవరూ మమ్మల్ని విడిపించరని తన దీన స్థితిని మరి తెలియచేసుకుంటూ ఉన్నాడు. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము కదా. ఎడారి జనుల ఖడ్గ భయం ఎక్కడ చూసినా కూడా మరి ఎడారి జనులు వారి మీదికి రావడం వల్ల, ఆ ఖడ్గ భయము వలన వారు ఏం చేస్తున్నారంట? ప్రాణములకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము, మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను అంట. వాస్తవంగానే వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదండి. సో ఇశ్రాయేలీలు అంటే అందానికి మరి నిదర్శనం అన్నమాట. సో మహాక్షామము వలన వారి యొక్క చర్మం అంట పొయ్యి వలె నలుపెక్కిపోయిందట. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చూసారా, ఇది మరి ఈ విషయం మేము చెప్పుకుంటే మరి మాకెంతో అవమానం అనుకోవడం లేదు. వారి పరిస్థితి అంతా, వారు అనుభవించిన వేదన అంతా దేవుని సముఖంలో మరి కృమ్మరించేసుకుంటూ ఉన్నారు. చూడండి, వారు చేసిన పాపాలకు మరి శత్రువులు ఏం చేయాల్సిన పరిస్థితి? సియోనుల స్త్రీలను చెరిపారంట, యూదా పట్టణములలో కన్యకలను చెరిపేశారంటండి. సో చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారే మాత్రమును పెద్దలను
ఘనపరచలేదంటండి. చేతులు కట్టి అధిపతులను ఉరితీశారు. శత్రువులైనటువంటి బబులోనీయులు వారు ఏమాత్రమును పెద్దలను ఘనపరచలేదంటండి. ఇంకెక్కడ పెద్దలక్కడ. సో చేతులు కట్టేసి అధిపతులనే ఉరితీసే పరిస్థితి ఆ పట్టణీకులు తెచ్చుకొని ఉంటున్నారు. వారు ఏమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయచాలక తడబడిరంటే ఎంత దీనాతి దీన పరిస్థితో కదా. వీటిని చూసినట్లయితే యవనులు తిరుగటి రాయి మోసే పరిస్థితి. ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి తిరుగటి రాయి తీసుకొని పోవాలి. అక్కడ తిరగలితో ధాన్యం అంతా విసురుకోవాలి కదండి. సో బాలురేమో మరి కట్టెల మోపు మోయచాలక తడబడిపోయి ఉంటున్నారు. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది కదా. ఎంత దీనాతి దీనస్థితి చూడండి. సంతోషమేమో వారి హృదయాలను విడిచిపోయిందంట, నాట్యమేమో దుఃఖముగా మార్చబడి ఉన్నదని తెలియచేస్తూ, మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. అదండి. సో మా తలల మీద నుండి కిరీటము పడిపోయిన దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటే, మనల్ని స్థిరపరుస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ కిరీటాన్ని పాపము చేత కిరీటాలను పడగొట్టేసుకుంటాం. మనకున్న ఘనతను తీసేసుకుంటున్నాం. పాపం అనేది అంత తీవ్రమైంది కదా. పాపము వలన మరి ఏమంటున్నాడంట, మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అనేది ఎందుకు వస్తుందో వారు గుర్తెరిగారు. పాపము చేసి ఉన్నాము, అందుకనే మాకు శ్రమ వచ్చి ఉన్నది. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. చూసారా, మరి పాపము చేస్తే శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ధైర్యము చెడిపోతుంది. అందుకని అంటున్నాడు, సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. సియోను పర్వతం ఆశీర్వదించబడే పర్వతము. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని మరి 20వ సంకీర్తనలో రాయబడి ఉంది. సియోనులో నుండి ఆశీర్వాదం రావాలి, సియోనులో నుండి దీవెన రావాలి, సియోనులో నుండి ఘనత రావాలి, సియోనులో నుండి తలల మీదకి కిరీటం రావాలి. సియోను అంటేనే ఆశీర్వాదాన్ని పొందుకునే స్థలం. అలాంటి సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీన్ని చూచి మందగిలెను అంటనే. మా కన్నులు దీన్ని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయుందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోనేలా, మమ్ము నిత్యకాలము విడిచిపెట్టుటయ్యేలా. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగచేయుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. ప్రియమైన వాళ్ళారా, వారు అనుభవించినటువంటి మహావేదనను, కష్టాన్ని, కన్నీళ్లను దేవునికి అప్పగించుకుంటూ ఒకటైతే అడుగుతున్నాడు. ఏంటంటే, మా పూర్వస్థితి మరలా మాకు కలిగచేయము. నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు మమ్మల్ని మరి నిత్యకాలము విడిచిపెట్టొద్దయ్యా అని నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము కదా. మరలా వారు పడిపోయిన స్థితిని ఇర్మియా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుదము. ఒకానొకప్పుడు నా తట్టు తిరగండి అని త్రిప్పేదానికి దేవుడు ముందుకొచ్చినా కూడా వాళ్ళు తిరగని స్వభావం, మెడవంగని స్వభావం కలిగిన వారుగా ఉండేవారు. ఇప్పుడు అన్ని శ్రమల ద్వారాగా ఏం నేర్చుకున్నారు అంటే, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ వచ్చి ఉన్నది, దీనివలన మా ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీన్ని చూచి మందగిలిపోయారు. అయ్యో, ఏంటి ఇలాగైపోయింది, సౌందర్యమైన పట్టణము, పరిశుద్ధమైన పట్టణము ఈ రీతిగా అయిపోయింది అని ఆ కన్నులు కూడా చూచేదానికి అవనంత మందగిలిపోయినాయి అంట. అందుకంటున్నాడు, నీవు నిత్యము ఆసీనుడవై ఉంటావయ్యా, నీ సింహాసనము మాత్రం తరతరాలుంటుంది కాబట్టి నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అని, మరి నిత్యము విడిచిపెట్టుటయ్యాలా అని అడుగుతున్నారు. దేవుని దయ కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాడు. నీవు మమ్ముని నీ తట్టు త్రిప్పినేడలా మేము తిరుగుతామయ్యా, మా పూర్వస్థితి మరలా మాకు కలిగచేయమని ప్రార్థిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ పూర్వస్థితి మరలా కావాలన్నా
దేవుడు నిన్ను కిరీటము పెట్టి ఘనపరిచిన స్థితిలో కావాలన్నా, నీకు రక్షణ ఆనందాన్ని ఇచ్చి నిన్ను బలపరిచిన ఆ స్థితి కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సముఖములో మొరపెట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభువా, మా పూర్వస్థితి మాకివ్వు, ఇంకా పాపంలో నేను ఉన్నట్లయితే నా పాపపు జీవితం నుండి నాకు విడుదల కలగచేయి ప్రభువా అని దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉంటుండగా ఈరోజు మనం కోల్పోయినదో, మరి మనం అనుభవిస్తున్న స్థితినో, మరి ప్రభువా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుతామయ్యా అని మనల్ని మనము ప్రభు సముఖంకి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే కోల్పోయినది మరలా పోగొట్టుకుంటాం. అడుగు దానికంటే, ఊహించు దానికంటే అత్యధికంగా దేవుడు మేలు చేస్తాడండి. సో దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ పరిస్థితి అంతా మారిపోతుంది. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవన కుమార్తె, యవన కుమారుడా, చిన్ని బిడ్డ, దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఇర్మియా ప్రార్థన చేశాడు, తిరిగి దేవుడు వారికి గొప్ప మేలులను అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినము వరకు కూడా ఇర్మియా ప్రార్థన చేసింది ఎప్పుడంటే దాదాపు 2,500 సంవత్సరాల క్రితము ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడు. ఈరోజు వరకు ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తున్నా. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, మా గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయన. ఇర్మియా ప్రార్థన వల్ల అనేక విషయాలు మాకు తెలియచేసిన దేవుడివి. అవును ప్రభా తండ్రి, మా శ్రమలకు కారణమైన పాపాన్ని విడిచిపెట్టి దేవా తిరిగి మమ్మల్ని బ్రతికింపవా, నీ తట్టు మమ్మల్ని త్రిప్పుకోవా అని అడిగినట్లయితే నువ్వు నిశ్చయముగా సహాయం చేసే దేవుడివి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి కుమారునికి కుమార్తెకు కృప దయచేయండి. పడిపోయిన స్థితిలో ఉంటే, ఆశీర్వాదము లేని స్థితిలో ఉంటే ప్రభా అధికంగా ప్రార్థన చేయటకు ప్రభా నీ సముఖంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకొని ప్రభా జయము పొందుకునేటకు మాకు సాయం చేయండి. చిక్కులు పెట్టు పాపాలు, చిన్న చిన్న పాపాలు, దోషాలు ఇవన్నిటి నుండి విడుదల పొందుకుంటకు కృప దయచేయమని నాయన ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి ప్రభా. ప్రార్థన శక్తిని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.